నెల్లూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్లో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఉరివేసుకుంది. అయితే తన భార్య ఉరేసుకునే మృతి విషయం తెలుసుకుని మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. తల్లిదండ్రుల మృతితో వారిద్దరి చిన్నపిల్లలు కూడా అనాథలయ్యారు. భార్యాభర్తల ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నెల్లూరు జిల్లాలో భార్యాభర్తల ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారు బాగా విషాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? చందు, మొత్తానికి నెల్లూరు జిల్లా 11వ డివిజన్ సంబంధించినటువంటి ఎన్టీఆర్ నగర్ లో ఓ దారుణం అయితే చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగా యువ దంపతులు మృతి చెందారు. నెల్లూరు నగరంలో 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ రింగ్ రోడ్ సెంటర్ లో శనివారం చోటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ముందుగా భార్య భర్త లేనటువంటి సమయంలో ఇంట్లో ఉరేసుకోగా ఆ విషయం తెలిసినటువంటి భర్త కూడా రైలు కింద పడి మృత్యువాత పడ్డారు. మొత్తానికి 23 సంవత్సరాల సురేఖ, 21 సంవత్సరాల ఎవరైతే భర్త ఉన్నారో సో ఇద్దరు కూడా చనిపోవడం. ఇద్దరు కుమారులు ఈ రోజు రోడ్డును పడ్డారని చెప్పుకోవచ్చు. ఒకరికి 3 సంవత్సరాలు, మరొకరికి 2 సంవత్సరాలు. భర్త లేని సమయంలో ఉదయం అమ్మాయి ఉరేసుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం తెలియడంతో హడావుడిగా ఎవరైతే రామచంద్రారెడ్డి హాస్పిటల్ కు ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే అమ్మాయి మృత్యువాత పడినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మృత్యువాత పడిందనే ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఆ భర్తకి చెప్పడంతో ఆ భర్త ఆవేదనకు గురయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత నేను ఉండడం ఎందుకు అనుకున్నాడేమో వెంటనే అక్కడ రైల్వే స్టేషన్ కి రైల్వే గేట్ కాడికి వెళ్ళి వస్తున్నటువంటి ట్రైన్ ఎదురుగా అతను ఎదురుగా దిగి ఉండడంతో ఒకసారిగా మృత్యువాత పడ్డారు. ఇది ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం బాగలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా అయితే వాళ్ళకి ఎవరైతే బంధువులు ఉన్నారో బంధుమిత్రులు అక్కడ చేరుకొని వాళ్ళని ఇద్దరు పిల్లల్ని అయితే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.